5, 4, 3, 2. దేవుడు నిజంగా చాలా దయామయుడు. భర్తల్ని అందంగా సృష్టించాడు కాబట్టి సరిపోయింది గానీ, లేకపోతే భార్యలకి, భర్తలకి కలిపి బ్యూటీ పార్లర్ ఖర్చు తడిసి మోపుడు అయ్యుండేది. దేవుడు సృష్టించిన అందాల గురించి పక్కన పెట్టి, కాసేపు మనిషి సృష్టించిన భాష గురించి మాట్లాడుకుందాం. ఈరోజు స్పెసిఫిక్‌గా నెల్లూరు భాష. నెల్లూరు భాషలోని కొన్ని పెక్యులియర్ పదాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పదం అమైనా. అమైనా అంటే ఎలా వాడతారో చూద్దాం ఒక సెంటెన్స్‌లో. ఎర్రగడ్డ, తెల్లగడ్డ నూనెలో బాగా వాడ్చి అమైనా ఒక కప్పు చింతపండు పులుసు పోయాలి. అమైనా అంటే ఆ తరువాత అని. ఈ అమైనాకి ఇంకొక వేరియేషన్ ఉంది. ఆమైన్నే అని ఉంది ఇంకోటి. ఆమైన్నే. ఏంటంటే, ఒరేయ్! నేను పరిగెత్తుకుంటా పోతుంటే వాడొచ్చి ఆమైన్నే మీద పడ్డాడురా అంటారు. అంటే అమాంతం అని. సో, అమైనా అంటే తరువాత, ఆమైన్నే అంటే అమాంతంగా అని. ఇంకోటి రాబళ్ళే, పోబళ్ళే అని ఉన్నాయి 2 పదాలు. నువ్వేం మా ఇంటికి రాబడలేదులే అంటే, నువ్వు రావాల్సిన పని లేదు. పని లేదు అనేదాన్ని పడలేదు అంటారు. రాబళ్ళే, పోబళ్ళే. తర్వాత ఇంకోటుంది. నేను నిన్న మా అన్నోళ్ళ ఇంటికి పోయి కుర్చీలో కూర్చున్న పాట ఒక 2 నిమిషాలకి వాళ్ళ పాప పరిగెత్తుకుంటూ వచ్చినారు. కూర్చున్న పాట. లేకపోతే వేడి వేడిగా చేపల పులుసు తిన్న పాటనే రసం వేసుకుని తిన్న పాట అంటే తిన్న అటు పిమ్మట. తిన్న అటు పిమ్మటని పాట పాట అంటారు. తిన్న పాట, ఆ పాట. అది. తర్వాత ఉళ్ళ, వాడుళ్ళ, వీడుళ్ళ, వాడు అప్పుడుళ్ళ వెనకాన్నే పరిగెత్తుకొని వచ్చాడు అంట. వాడు అప్పుడుళ్ళ అంటే అప్పుడు ఉన్నాడు కదా అని. ఉళ్ళ అంటే ఉండే కదా, ఉన్నాడు కదా అని. ఇవి కొన్ని. ఇంకోటి మనుగు బూలు అని ఉంది. అసలు మణుగు అంటే ఏంది, బూలు అంటే ఏంది అది నాకు కూడా తెలియదు, ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఒకటి మటుకు తెలుసు, మణుగు బూలు అంటే మురుకులు. దాంట్లో పువ్వులు లేవు, కాయలు లేవు, మురుకులు. ఇంకో పదం ఉంది నెల్లూరులో, అసలు ఆ పదంలో లోడ్ అయి ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఇంకే పదంలో లేదు. ఆ పదం మందల. ఎట్ట పడతామంటే మా ఊళ్ళో, రేయ్ సీనా రెడ్డికి చెప్పు రేపు పొద్దున్నే 6 గంటల బస్సుకి మందలు చెప్పి పంపిస్తా అంటారు. మందల చెప్పి పంపిస్తా. సరే అయ్యా వెళ్ళిపోతారు. అంటే 6 గంటల బస్సుకి మందలు చెప్పి పంపిస్తానంటే, మందల అంటే స్టేటస్ అప్డేట్ ఇంక్లూడెడ్ విత్ నెక్స్ట్ యాక్షన్ ఐటమ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ వాట్ టు డూ అండ్ రన్ డౌన్ ఆఫ్ ప్రోగ్రెస్. అసలు మందల అనే దాంట్లో ఏముందంటే స్టేటస్ అప్డేటు, అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు, నెక్స్ట్ ఏం చెయ్యాలనే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఏంది, తర్వాత ఎంతవరకు పని జరిగింది, జరగబోతుంది, ఇవన్నీ కలిపి ఒక దాంట్లో పెడితే ఆ పదం పేరు మందల. ఇలా నెల్లూరు స్పెసిఫిక్ పదాలు కాకుండా ఇంకోటి ఉంది. హిందీ నుంచి ఎలా వచ్చిందో ఎట్లా తెచ్చిందో తెలియదు కానీ వేరే వేరే భాషల నుంచి, ఎస్పెషల్లీ హిందీ నుంచి చాలా పదాలు నెల్లూరు వాడుకలోకి వచ్చేస్తున్నాయి. నెల్లూరే కాదు, అన్నిట్లో. మనం నెల్లూరు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అలా అంటున్నాం. ప్రతి ఒక్క భాషలోనూ వేరే భాషల నుంచి పదాలు అప్పు తెచ్చుకుని ఉంటాం. ఈడొత్త తెరబంగి నాయాలరా అంటారు నెల్లూరులో. ఒరే తెరబంగోడా అంటారు. తేరా భంగి అంటే, భంగి అంటే ఎప్పుడు బంగాకు దాగి మత్తులో ఉండేవాడు, మబ్బు నా కొడుకు అనే పదం మీనింగ్ అది. రెండోది హత్తర పంచత్. ఏం కొట్టారా ధోని, అసలు కొడితే అసలు 6 పంచత్ అంటారు. ఆ పంచత్ అనే దానికి అసలు యాక్చువల్ హిందీలో పేరు చెల్లిని తిట్టినట్టు, బెహన్ టూట్ టూట్ టూట్. అది హత్తర పంచత్ అంటే చెల్లిని తిట్టది. బట్ రెగ్యులర్ వాడకంలో ఎవ్వరు దాని గురించి ఒక తిట్టులాగా అనుకోరు. అది ఒక పొగడ్త అయిపోయింది. తిట్టులాగా మొదలై హిందీలో మా ఊరికి వచ్చేలాగా తిట్టు కూడా పొగడ్త అయిపోయింది. ఇంకోటి
మా తాతలు ఇప్పుడు పెద్దగా ఎవరు వాడట్లేదు కానీ మా తాతలు పెదనాన్నలు అందరూ వాడతారు. ఒరేయ్ వాడొత్త మాదచ్చేది నాయాలరా, మాదచ్చేది ముండా కొడుకురా అంటారు. మాదచ్చేది అంటే ఏదో మాత్రా చేదు కాదు, హిందీలో తల్లిని తిట్టినట్టు. మాదర్ టూట్ టూట్, అది ఆ మాదర్ టూట్ అనే పదం మాదచ్చేది అయింది మా ఊరికి వచ్చిన తర్వాత. ఆ కానోటేషన్ ఏమో బ్యాడే, మాదచ్చేది ముండా కొడుకు అంటే హీఈస్ ఎ వెరీ వరస్ట్ ఫెలో అని. ఓకే, ఇంకోటి ఎక్కువ చూస్తుంటాం, ఒరడమ్మ బడవా, ఒడమ్మ బడవా, ఓరిని అమ్మ బడవా అంటారు. అంటే కొద్దిగా ఆశ్చర్యం ప్లస్ కొంత అస్టానిష్మెంట్ అవన్నీ కలిసి ఉంటాయి దాంట్లో. ఒడమ్మ బడవా, ఎంత పని చేసినాడు రైడా అంటారు. యాక్చువల్గా అయితే ఒరిజినల్ మీనింగ్ అమ్మ బడవా అంటే బ్రోకర్. మా ఊళ్ళో అటువంటి పదాలు కూడా వాడుకలోకి బ్యాడ్ మీనింగ్ లాగా, బ్యాడ్ కనోటేషన్ లాగా ఉండదు అనమాట. ఇంకోటి ఉంది, పంజాబీస్ హిందీలో కొత్తే దా పుత్తార్ అంటారు. కొత్తే దా పుత్తార్ అంటే యాక్చువల్ యాజ్ ఇట్ ఈస్ నెల్లూరులో వాడతారు, గాడిది కొడక అని. అంటే పైగా తిట్టుగా కాదు, ముద్దుగా చిన్న చిన్న పిల్లలను కూడా గాడిది కొడక అని తిడుతుంటారు. సో ఐ డోంట్ నో పంజాబ్ నుంచి మన దాకా హౌ ఇట్ కేమ్ ఆల్ ఓవర్ అసలు నాకు. బట్ ఎనీవే, ఈ సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి మీతో పంచుకున్నా, షేర్ చేసుకుంటున్నా. ఇంకా కొన్ని ఉంటాయి. మనం వాన, అసలు వర్షం అనే పదం ఉంది తెలుగులో కదా. వానకి వాన వస్తుందంటే వర్షం వస్తుంది. అసలు వాన అనేది తమిళ్ కనెక్షన్ ఉంది వానకి. ఎలా అంటే వానం అంటే ఆకాశం తమిళ్లో, వాన అంటే వర్షం, వానం అంటే ఆకాశం, వాన అంటే వర్షం. ఐ థింక్ దేర్ ఇస్ దట్ సిమిలారిటీ, అక్కడి నుంచి ఈ పదం వచ్చి ఉండొచ్చు. ఇంకోటి ఉప్మా, అసలు ఉప్మా అనేది తెలుగు పదం కూడా కాదు. ఉప్పు మావు అంటే పిండి. తెలుగులో దానికి పాత రోజుల్లో ఉన్న పేరు ఉప్పిండి. ఉప్పు పిండిని ఉప్పిండి అనేవాళ్ళు. మా తాత కూడా ఉప్పిండి అనేవాడు. ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఉప్మా అంటున్నాం. అంటే ఉప్పు మావు, అది తమిళ్. ఉప్పు వేసిన పిండి కాబట్టి ఉప్మావు, అక్కడి నుంచి వచ్చింది ఉప్మా, తెలుగులో ఉప్పిండి. తర్వాత అరిసె అంటాం. అరిసెలు తింటుంటాం కదా మనం, గారెలు, అరిసె అంటుంటాం. ఆ అరిసె అనేది కూడా నేను అనుకోవటం ఏంటంటే తమిళ్లో అరిసె అంటే రైస్. అరిసెలు కూడా రైస్ తోనే చేస్తాం. అందుకని ఈ అరిసె అంటే తమిళ్లో రైస్, మనం తినే అరిసె కూడా రైస్ తో చేశారు కాబట్టి అక్కడ కనెక్షన్ ఉన్నట్టుంది. తెలుగు తమిళ్ పక్కన పెట్టేస్తే కొన్ని వేరే భాషలో నుంచి వచ్చిన పదాలు మనకు అసహ్యంగా అనిపిస్తుంటాయి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక పాట ఉంది, మేరా పియా ఘర్ ఆయా అని. ఆ పియా అనే పదం హిందీలోనే వినాలమ్మా, దానికి తెలుగు అర్థాలు తీయకూడదు. అలాగే జియా జలే జాన్ జలే, జియా అని ఉంది. మీరు అనుకుంటున్న జియా కాదు, జియా అంటే జిగర్ లేదా జియా అంటే గుండె అని. అదే పియా అంటే మనం ప్రియా అంటాం కదా, ప్రియా అనే పదానికి హిందీలో కూడా ప్రియా అనే అంటారు. దానికి వికృతి పియా. ప్రియా అనే పదానికి ప్రకృతి వికృతి అంటుంటాం. అలా పియా ఘరాయా అంటే నా ప్రియతమ, నా లవర్ ఇంటికి వచ్చాడని అర్థం. అంతేగాని మీరు అనుకున్న ఇంకా చాలా ఫన్ విషయాలు, ఇటువంటి కొత్త కోణాల నుంచి, వినూత్నమైన కోణాల నుంచి మనం మాట్లాడుకుందాం. Please like, subscribe, share. Thank you very much for your support.